ఓకే బ్రదర్స్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయస్, ఈరోజు మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ బ్యాటిల్ రాయల్ అనమాట. ర్యాంక్డ్ మ్యాచ్ అనమాట. ర్యాంక్ పుష్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బ్యాటిల్ రాయల్లో కూడా క్లాస్ స్క్వాడ్లో ఎలాగో కొంచెం అయితే పుష్ చేసాము. ఏదో మంచి కాకుండా అట్లీస్ట్ చెప్పుకునేటట్టు అయితే పుష్ చేసాము. సో యా, మనమైతే పీక్ దగ్గర అయితే దిగుదాం. బై మిస్టేక్ వేరే చోట, ఐ మీన్ పీక్ అవుట్స్కట్స్లో దిగిపోయాను. అక్కడ వరకు వెళ్తాను అనుకున్నాను. పర్లేదులేండి గైస్, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. సో మనం యూకాంగ్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. సో కొంచెం గన్ ఇక్కడ దొరికింది, మెడికెట్. నెక్స్ట్ ఇక్కడ FF కాయిన్స్ అయితే దొరికాయి, మళ్ళీ మెడికెట్, ఇంకా హెల్మెట్. సో యా, ఈ వీడియో అయితే ఈ వీడియో చాలా లేట్గా వచ్చింది నాకు తెలుసు, కానీ ఓకే, కొన్ని చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయి. సో అవన్నీ పక్కన పెట్టేసానులే. కానీ ఇక్కడైతే గేమ్ మీద ఫోకస్ అయితే చేద్దాం గాయస్. ఇక్కడ లూట్ ఉండాలి, బాగా లూట్ ఉండాలి. ఏం లేవు, పైన ఉన్నట్టుంది మెక్ 7, ఇంకా గ్రెనేడ్ లాంచర్ అదేదో ఉంటుంది, అది వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ లెవెల్ 2, ఇంకా మెడికెట్ అవన్నీ తెలిసిందే. మళ్ళీ కిందకి వెళ్దాం. ఇక్కడ ఎవరైనా ఉంటే షూట్ అయితే చేసేద్దాం. లెవెల్ 1 ఓపెన్ అయితే చూద్దాం ఏమేమి ఉంటాయో. యాక్చువల్గా ఈ గేమ్ ఆడేసిన తర్వాత సేవ్ ఉంటుంది కదా, అదే రికార్డ్ చేయొచ్చు కదా FFలో. ఫ్రీ ఫైర్లో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ రికార్డింగ్ని అయితే రికార్డ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు అవ్వకపోతే మళ్ళీ వినండి స్టార్టింగ్కి వెళ్ళి. సో యా, ఇక్కడ థామ్సన్ అయితే దొరికింది, వద్దులేండి, ఇది బాగుంటుంది. సో యా, ఇదే బాగుంటుంది, థామ్సన్ వద్దులేండి. సో కిందకైతే వెళ్ళిపోదాం. భీమశక్తి స్ట్రిప్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటారు, ఒక్కరైనా ఉంటారు అట్లీస్ట్. సో యా, ఇక్కడ లెవెల్ 3 దాని పేరు లెవెల్ 3 వెస్ట్ని అయితే తీసుకుందాం. ఇంకా చాలా గన్స్. ఇక్కడ బైజన్ ఉంది, సో అది కూడా తీసేసుకుందాం. వద్దులే, బైజన్ వద్దు. సో FF కాయిన్స్ అయితే మళ్ళీ దొరికిపోయినాయి మనకి. సో ఇది రికార్డింగ్ అనమాట. సో మీకు ఏమేమి తీసుకుంటున్నా సైడ్కి కనిపించదు, జస్ట్ నేను రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ వీడియో రాకూడదు, మైన్క్రాఫ్ట్ వీడియో రావాలి ఈరోజు. సో మైన్క్రాఫ్ట్ వీడియో కొంచెం లాగ్ అయిపోతున్నది. సో యా, మంచి ఇల్లు అయితే కట్టాను. నా టెస్టింగ్ ఉంటా కదా, టెస్టింగ్ వరల్డ్, అందులో అయితే కట్టాను. ఇల్లు బాగా వచ్చింది. సో మన మెయిన్ వరల్డ్లో అయితే కట్టేద్దాం. మన దగ్గర ఓన్లీ ఈజీ మెటీరియల్స్లో అయితే కడుతున్నా. సో యా, ఈజీ మెటీరియల్స్తో అయితే కడుతున్నా, లైక్ కాబుల్ స్టోన్, నెక్స్ట్ వుడ్ ప్లాంక్స్, నెక్స్ట్ వుడ్, నెక్స్ట్ స్ట్రిప్డ్ వుడ్, అదేదో ఉంటాయి కదా. సో యా, సో ఇప్పుడు దాని డిస్కషన్ అయితే ఆపేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో అది వస్తుంది, మైన్క్రాఫ్ట్ కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ వీడియో. సో యా, మైనింగే కొంచెం ప్రాబ్లం గైస్, పర్లేదులేండి. సో నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇంటికి వచ్చేసాం కదా, వచ్చేసాము. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ హౌస్కి. సో యా, ఇక్కడ నుంచి అయితే షూటింగ్ వినిపించింది, మరి ఎక్కడి నుంచో తెలీదు. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, షూటింగ్ ఎక్కడి నుంచి వినిపించిందో తెలియట్లేదు. సో పర్లేదు, ఇట్స్ ఓకే. సో యా, ఇక్కడ టవర్ ఉంటుంది కదా, మంచి టవర్. ఓకే, మనకి లెవెల్ 2 హెల్మెట్ అయితే దొరికిపోయింది. ఇక్కడ ఎవరు ఓపెన్ చేసి వెళ్ళిండు, కానీ మంచి లూట్ అంటే తీసుకున్నాడు. సో ఇక్కడ ఎవరిదో బక్సా పడుంది. బక్సా, దాన్ని ఏమంటారు, ఆ బాక్స్ని ఏమంటారు గైస్? కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటా తర్వాత. కానీ మీరు కామెంట్ చేస్తే నాకు మీ ఇష్టం గైస్, కామెంట్ చేస్తే చేయండి, కాదు. సో యా, సో మనం డ్యామ్ వైపు వెళ్తున్నాం. సో డ్యామ్ లాగా ఉంటాయి కదా అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడ ఎనిమీస్ ఉన్నట్టయితే నాకు అక్కడ డ్రోన్ దగ్గర కనిపించింది. ఒకసారి చూద్దాం, లెఫ్ట్ లేడు ఉన్నాడా?
ఎక్కడైతే కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో కూడా ఎవరు లేనట్టు ఉన్నాడు. సో యా వెళ్ళిపోదాం గైస్. సో వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకైతే డ్రోన్ ఉంది. సో దాన్ని కాల్చొద్దు, ఎందుకంటే సౌండ్ వస్తుంది, మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. అదిగోండి దొరికాడు. ఓ వాడి కార్లో అయితే కూర్చునిపోయాడు. సో పర్లేదు. సో హెడ్ షాట్ తీయడానికి అయితే ట్రై చేద్దాం స్కోప్ పెట్టి. సో యా, ఓ 91 హెడ్ షాట్, సూపర్. వాడిది కిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, వాడు చనిపోయాడు. కిల్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకో షూటింగ్ అయితే వినిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. అంతట్లోపు మనం వాడి దగ్గరికి వెళ్ళి లూట్ ఏమైనా ఉంటే తీసుకుందాం. సో యా, జోన్ కూడా వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది జోన్ కూడా. సో అక్కడ డ్రాప్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడక్కడ. హెడ్ షాట్ వాడికి కూడా హెడ్ షాట్ ఇద్దాం. నెక్స్ట్ ఎవడైతే మన చేతులతో చావబోతున్నాడో బోయా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం ఈ మ్యాచ్. సో యా, ఉప్స్ ఎక్కువ టచ్ చేయలే కదా స్క్రీన్ని, అందుకే అలా వచ్చింది. ఇగ్నోర్ ఇట్. సో వెనకైతే నుంచి కొడుతున్నాడు. ఓ ఈమెకైతే కొట్టాలి, హెడ్ షాట్ కొట్టాలి, ఎందుకంటే ఓ యా హెడ్ షాట్ అయితే తగిలేసింది, గట్టిగా తగిలింది. చూడలేదు, 134 ఎంతో కొట్టాను హెడ్ షాట్. సో సూపర్, ఏకైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం గైస్. సో చూసుకోవచ్చు మీరే. లూట్ అంటూ ఏం లేదు, కానీ ఇది రికార్డింగ్ కాబట్టి మీకు అవన్నీ కనిపించదు. సో నెక్స్ట్ టైం నుంచి రికార్డింగ్ అయితే షూట్ చేయను, నార్మల్ గేమ్ ప్లే డైరెక్ట్ షూట్ చేస్తా. యా, సో ఇక మనమైతే హీలింగ్ అయితే తీసుకుందాం. ఉంటాయిగా హీలింగ్ ఏదో ఒకటి వదిలేసండి. సో యా, ఫ్యాక్టరీ నుంచి అక్కడ ఎవడో షూట్ చేస్తున్నాడు. నాకైతే షూటింగ్ సౌండ్ అప్పుడు వినిపించింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. సో యా, చూడాలి ఎక్కడ నుంచి షూట్ చేస్తున్నాడో. మనమైతే మన బేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడే లాస్ట్ జోన్. సో 9 మెంబర్స్ అయితే ఉన్నారు. మనం బోయా కొట్టగలుగుతామా? అది అవదమ్మా. సో గైస్, బోయా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం, కొట్టి చూద్దాం. కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఏదో ఆర్సెనల్ ఏదో ఉంది కదా, అది ఉంటాగా ఆ రూమ్లో అన్ని గన్స్ దొరుకుతాయి, దాన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు. సో వదిలేసండి, ఓపెన్ చేయడానికి అయితే రాదు, అదేదో కీ కావాలంట, ఆ కీ మన దగ్గర లేదు. సో యా, లాస్ట్ 8 మెంబర్స్ అయితే లైవ్ ఉన్నారు. సో మనం చంపగలుగుతామా? 2 కిల్స్ అయితే చేసాం. సో ఈ పైప్ ఒకటి ఉంటుంది, పైప్లో క్యాంపింగ్ అయితే చూద్దాం ఎవరైనా వస్తారో రారో. గ్లోవల్ అయితే వేసేసాను ఒక సైడ్, అంటే వెనకాల నుంచి ఎవరైనా వస్తే కాల్చకూడదని. సో యా, చూద్దాం వస్తాడో రాడో. సో ఎవడైనా వస్తాడు అనుకుంటున్నా, మరి వస్తే కనుక షూట్ చేద్దాం. సో యా, వెనకాల నుంచి అయితే ఎవరు రావట్లేదు. సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దామా? ఒకసారి ముందుకెళ్ళి అయితే చూద్దాం గైస్, ఎవరైనా ఉన్నాడో లేదో. సో యా, ఓ ఎవడే లేనట్టున్నాడే. ఓ నా ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి నాకు, ఎవరు ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. ఓ వచ్చాడు. ఓ షిట్. సో మనమైతే అయిపోయాం గైస్. సో యా, that's it for this video. Thank you so much for watching. Bye. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.